ఎన్నో తేడా కొడుతుంది. ఎందుకన్నా రోహిన్ రెడ్డి ఉంటాడనా కాబట్టి మీకు కొంచెం అన్నా నాకు రోహిన్ రెడ్డి ఈయన నాకు ఇప్పుడు రోహిన్ రెడ్డి ఏముంటుందన్న నా నియోజకవర్గం 20 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులు పెట్టుకున్నా. నా నియోజకవర్గం ఇప్పటికి పార్టీ ఆఫీస్ ఉంది. మీరేగా రోహిన్ రెడ్డిని ఓడగొట్టింది. ఎవరు? మీరే కదా అన్న ఓడగొట్టింది. పార్టీ నేను ఓడగొట్టలే అన్న. పార్టీ యొక్క అధిష్టానం నా కార్యకర్తలు నా ఆఫీసులలో పనిచేసి నా ఆర్ట్కోర్గా నేను కొన్ని వేల మందికి ఆపరేషన్లు చేయించిన. అంటే నా పైసలతోని కాదు, గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సూపరింటెండెంట్లతో చెప్పి నేను ఎక్కడన్నా స్కూల్ కాలేజ్ నారాయణ చైతన్యాలకు పోయి ఫీజులు తక్కువ చేసి కొన్ని వేల కుటుంబాలకు నాకు సొంతంగా కుట్టు మిషన్లు ఇచ్చిన. నేను కూడా అవి కూడా ఫోటోలు మీకు సెండ్ చేస్తా. నేను చేసుకున్న క్యాడర్ అయ్యో పిల్లగాడు ఇన్నేళ్ల నుంచి గొల్లోలో పిల్లగాడు కష్టపడ్డాడు, పాలమ్ముకునే పిల్లగాడు ఆ స్థాయికి పోయిండు, ఎమ్మెల్యే అవుతాడేమో అంబర్పేటలో అనుకున్నాం కానీ ఎవరో వచ్చి నిలబడరని అట్లోడగొట్టారు ప్రజలు. కానీ వాళ్ళు కొట్టారు. అంటే శ్రీనివాస్ యాదవ్ ఒక 1% కూడా ఎఫర్ట్స్ పెట్టలే అన్న. నేనేమంటున్నా కాంగ్రెస్ జెండా రోహిన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోనికి శ్రీనివాస్ యాదవ్ 1% కూడా ఎఫర్ట్స్ పెట్టలేదు. ఇప్పుడు నేను ఒక్కనే పెట్టలేదా? 100% ఏమంటున్నా నేను ఏమంటున్నా పెట్టలే అంటే పెట్టకుండానే ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారంటే సొంతం నియోజకవర్గంలో పిట్టెగూడు లాగా కట్టుకుంటే గద్దలేకి ఎత్తుకోబోతామంటే ఊకోరు కదా, ప్రకృతి సహకరించదు కదా. నువ్వు ఓడిపోవడానికి సిద్ధమైనది ఏముంటుంది అంటే అక్కడ ఉన్న ప్రజలు నిర్ణయించుకోరు, కష్టపడ్డాడు కూడా చూసుకోరు, ఓడిపోయింది అంతే. దానికి మించి ఏం లేదు.